ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం పి గన్నవరం మండలం ఉన్నాం. ఇక్కడ చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. మరి తెలుగుదేశం సీటు రాకపోయినప్పటికీ కూడా ఈ కూటమిలో మేము కూడా ముందుకు సాగుతాము అనే వ్యక్తులతో మరి పాలుభాగస్తులు అవుతున్న వీరందరినీ కూడా మరి ఇదివరకు మరి సీట్ ఇవ్వటం, మళ్ళీ దానికి రాజీనామాలు చేయటం చాలా మరి పి గన్నవరం మండలంలో జరగటం ప్రతి ఒక్కరు కూడా చూసాం. మరి ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి అసలే ఇప్పుడు మీ నివర్గం ఏంటి, అసలు ఏంటి అంటే తెలుగుదేశానికి సీట్లు రాలేదు అయినప్పటికీ కూడా కూటమిలో మేము ముందుకెళ్తామని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే పొత్తులో భాగంగా ఈ గన్నవరం సీటు జనసేనకు కేటాయించారో ఇక్కడ 144 సీట్లలో టీడీపీ పార్టీ, అలాగే 21 స్థానాల్లో జనసేన పార్టీ, 10 స్థానాల్లో బీజేపీ పార్టీ పోటీ చేస్తుంది. ఈ 175 స్థానాల్లో మా అభ్యర్థులే పోటీ చేస్తున్నట్టుగా మేము భావించి వారి యొక్క విజయానికి కృషి చేయడానికి మేము అందరం బద్దులై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జనసేన గాజు గుర్తు గాజు గ్లాస్కి అసెంబ్లీకి పార్లమెంట్ అరిస్ట్ బాధులు బాలయ్య గారి తనయుడికి సైకిల్ గుర్తుపై వేసి వీరిద్దరిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి అతను పార్లమెంట్కు ఈయన్ని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి అందుకు మా వంతు సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పేసి ఈ పార్టీ భేదాభిప్రాయాలు ఏమి లేవు. అందరం కలిసికట్టుగా ఏదైతే మన పార్టీ నిర్ణయించిందో, తెలుగుదేశం పార్టీ నిర్ణయించి జనసేన కేటాయించిందో వారికి కష్టపడి పనిచేసి వారిని గెలిపించడం కోసం కృషి చేస్తామని చెప్పేసి నా పరంగా తెలియజేస్తాను. ఓకేనండి. గన్నవరం మండలం ఉన్న కేడర్ చెప్పిన మాటలు ఏమిటంటే, మేము మా అధిష్టానం మాటకి దెవదాటకుండా మరి అధిష్టానం ఎలాగైతే చెప్పిందో దానికి కట్టుబడి మేము ముందుకు నడుస్తాము అనే ఉద్దేశంతో చెప్తున్న మాట. ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.